నమస్కారం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ మండే అక్టోబర్ 7 టెక్నికల్ పాయింట్స్ మీద ఒకసారి దృష్టి పెడదాము. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ వచ్చేసి క్లోజింగ్ రేటు 51,462. ప్రీవియస్ డే కన్నా 380 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. ఇక్కడ ఓపెన్ అయింది 51,643. డే హై రికార్డ్ చేసింది 52,358. మళ్ళీ హైలో సెల్లింగ్ ప్రెషర్ రికార్డ్ చేసుకొని లో వచ్చేసి 51,347 రికార్డ్ చేసింది. క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 51,462. ఇది టెర్మినల్ 330కి వచ్చే ప్రైస్ అంటే మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. 330కి ఈ ప్రైస్లో క్లోజ్ అయింది, కానీ సెటిల్మెంట్ రేట్ వచ్చేసి 51,462. మండే బ్యాంక్ నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మండే ఇక్కడ చూడండి, పిన్ బార్ రికార్డ్ చేశారు. కొందరు పిన్ బార్ అంటారు, కొందరు హ్యామర్ అంటారు. నేను పిన్ బార్ అంటాను. హ్యామర్ క్యాండిల్ రికార్డ్ చేశారు. హ్యామర్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది. హ్యామర్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే హై నుంచి టాప్ నుంచి కిందికి వచ్చేటప్పుడు కానీ హ్యామర్ ఫామ్ అవుతుంది, లేదా కింద నుంచి అప్పటిదాకా మార్కెట్ పడిపోయి అక్కడి నుంచి పెరిగే ఛాన్సెస్ ఉన్నప్పుడు హ్యామర్ కానీ పిన్ బార్ కానీ రికార్డ్ అవుతుందండి. పిన్ బార్ రికార్డ్ అయ్యి దాన్ని క్రాస్ చేసి ఇక్కడ క్లోజింగ్ టర్మినల్ క్లోజింగ్ 51,555లో క్లోజ్ అయింది. యాక్చువల్ సెటిల్మెంట్ ప్రైస్ వచ్చేసి 51,462. మండే ఒకవేళ ఈ క్యాండిల్ హై ఎంత ఉంది? 561 కనుక క్రాస్ అవుతే అప్పుడు టార్గెట్స్ ఏంటంటే 51,616 అండ్ ప్రీవియస్ 15 మినిట్స్ క్యాండిల్ ప్రీవియస్ హై వచ్చేసి 51,670 వరకు వస్తుంది. అది ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి సెకండ్ టార్గెట్ ఏంటంటే ఈఎంఏ 20 అండి. ఈఎంఏ 20 వచ్చేసి 51,723 ఉంది 15 మినిట్స్లో. ఇంపార్టెంట్ అండి ఇది. 51,723. ఆఫ్టర్ దట్ 25 ఈఎంఏ ఉంది కదా, 51,776 ఉందండి. 51,776 15 మినిట్స్ క్యాండిల్లో. ఇది క్రాస్ అయ్యి దీని మీద క్లోజ్ కావాలండి. గ్రీన్ క్యాండిల్ ఈ ప్రైస్ మీద క్లోజ్ అయితే అప్పుడు టార్గెట్ ఏంటి అంటే ఎంఏ 20 ఉంది కదా, మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది ఈఎంఏ 20, ఇది ఎంఏ 20. ఒకవేళ 51,776 క్రాస్ అయ్యి దాని మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ టార్గెట్ 51,835 విచ్ ఈజ్ 20 ఎంఏ అండ్ 51,968 విచ్ ఈజ్ ఎంఏ 50 అండి. మూవింగ్ యావరేజ్ 50. ఇక్కడ మనము లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే ఫ్రైడే లో వచ్చేసి 350 కన్నా కిందికి వెళ్తే అప్పుడు టార్గెట్ ఏంటంటే ఇది 4 అవర్ పైవేట్ అండి. 4 అవర్ పైవేట్ కింద చాలా కింద క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడ క్లోజ్ అయిందండి. ఇది టెర్మినల్ రేటు, ఇది తీసుకోకూడదు. మనము సెటిల్మెంట్ రేట్ తీసుకోవాలి. సెటిల్మెంట్ రేట్ అంటే 51,462. 51,462 అంటే ఆల్మోస్ట్ S1 కింద క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ స్పాట్ లుకింగ్ లిటిల్ బిట్ స్కేరీ అండి. ఒకవేళ 350 ఫ్రైడే లో కన్నా కిందికి వెళ్తే అప్పుడు టార్గెట్ వచ్చేసి 51,194 అండ్ 50,969 అండ్ 50,745 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉందండి. అప్పుడు మనం పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. బట్ ఆర్ఎస్ఐ చూడండి, 1 అవర్ ఆర్ఎస్ఐ వచ్చేసి 27 అండి. 27 అంటే ఎక్స్ట్రీమ్లీ ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది మార్కెట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ హ్యామర్ ఫామ్ అయింది, అదే పిన్ బార్ ఫామ్ అయింది కదా. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే చెప్పాను కదా, దీని హై అంతా 561 క్రాస్ అయితే టార్గెట్ వచ్చేసి 616, 677 అండ్ 723. ఈ 723 అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈఎంఏ 20 అది కనుక సస్టైన్ అయితే 776. 25 ఎంఏ స్టాక్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అండి. 51,776 మీద క్యాండిల్ క్లోజ్ అయితే గ్రీన్ క్యాండిల్ వస్తే అప్పుడు వీ కెన్ బెట్ ఫర్ 51,835, 51,968. ఓకే, దెన్ డైలీ చూద్దాం. డైలీ చార్ట్స్ ఎట్లున్నాయో చూద్దాం. నేను 3 days బ్యాక్ చెప్పానండి, 51,756 కింద క్లోజ్ అయితే మటుకు దట్ మే టేక్ అనదర్ ఫాల్ అని చెప్పాను. 756 కింద 671 హిట్ అయింది.
563 అండి. ఇప్పుడు ఫైనల్ టార్గెట్ 350 కొట్టిందండి. సో, అంటిల్ అండ్ అన్‌లెస్ 51,756 మీద క్లోజ్ అయ్యేంత వరకు క్లోజింగ్ బేసిక్ 51,756 మీద క్లోజ్ అయ్యే వరకు ఇది సెల్ అండ్ రైజ్‌గా బ్యాంక్ నిఫ్టీ ఉంటుందండి. కానీ మనం చూసుకుంటే ఇక్కడ 1 అవర్ ఆర్ఎస్ఐ వచ్చేసి ఓవర్‌సోల్డ్ జోన్‌లో ఉందండి. అలాగే 4 అవర్స్ ఆర్ఎస్ఐ కూడా 28 ఉంది. సో, లిటిల్ బిట్ ఇంకోటేందంటే పీసీఆర్ కూడా చాలా ఓవర్‌సోల్డ్ జోన్‌లో ఉంది. సో, లిటిల్ బిట్ గ్యాప్ అప్ అయ్యే అవకాశాలున్నాయండి. కానీ దీని మీద అంటే 51,776 మీద క్లోజింగ్ బేసిక్ డైలీ డైలీ చార్ట్ 51,776 మీద క్లోజ్ అయ్యేంత వరకు సెల్ అండ్ రైజ్‌గా ఇది ఉందండి. ఇది బ్యాంక్ నిఫ్టీకి మండే కోసం టెక్నికల్స్. ఇది క్రాస్ అయితే కాల్ ఆప్షన్ తీసుకోండి. ఇది బ్రేక్ అయితే పుట్ ఆప్షన్ తీసుకోండి. స్టాప్ లాస్ మస్ట్ పెట్టుకోవాలండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ తెలుసు కదా! ఇవాళ రేపు బర్రెలు కాసేవాడు కూడా బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్తున్నాడు. అలా ఉండదండి. బ్యాంక్ నిఫ్టీ అంటే బీభత్సమైన వాలటిలిటీ ఉంటుంది. డబ్బులు గూడా బాగొచ్చేవి బ్యాంక్ నిఫ్టీనే. అట్ ద సేమ్ టైమ్ నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేస్తే డబ్బులు గూడా బాగా పోయేవి గూడా బ్యాంక్ నిఫ్టీనండి. ఇప్పుడు ఇచ్చిన లెవెల్స్ ఫాలో అవ్వండి. సీఈ గాని, పీఈ గాని లెవెల్స్ ప్రకారం ఫాలో అవ్వండి. యూ విల్ గెట్ ద మనీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులతో పంచుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. నమస్తే.